ప్రతి వింటర్‌లో నేను, నా ఫ్రెండ్స్ కైల్, రిక్కీతో కలిసి ఒక చిన్న ట్రెడిషన్ ఫాలో అవుతాం. మా ఊరికి కొన్ని టౌన్స్ దూరంలో ఉన్న ఫ్రోజెన్ లేక్ మీద నడవడానికి వెళ్తాం. ఇది పెద్ద గ్రాండ్ ఈవెంట్ ఏమీ కాదు. కేవలం ఫన్ కోసం చేస్తాం. ఆ ఐస్ మీద నిలబడి చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని అనుభవించడంలో ఒక అదర్ వరల్డ్లీ ఫీలింగ్ ఉంటుంది. నేచర్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు స్నోఫ్లేక్స్ మెల్లగా పడే సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉంటే మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ప్రకృతి అంతా మీ సొంతం అన్నట్లుగా అనిపిస్తుంది. ఫోటోస్ కూడా అద్భుతంగా వస్తాయి. మాలాంటి ఎడ్జీ గైస్‌కి ఇది చాలా ఎక్సైటింగ్. ఈ సంఘటన గత వింటర్‌లో జరిగింది. నేను అది రాస్తున్నప్పుడు ఏప్రిల్, అంటే దాదాపు 4 మంత్స్ అయింది. మీరు అనుకుంటున్నట్లు మేము ఐస్‌లో పడిపోలేదు కదా, అది కాదు. ఆ రాత్రి హెవీగా స్నో పడుతుంది. అందుకే మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. 2 వారాలుగా టెంపరేచర్ ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉంది. కాబట్టి లేక్ పూర్తిగా ఫ్రీజ్ అయ్యి ఉంటుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ట్రయల్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పికప్ స్నోలో బాగా హ్యాండిల్ అవుతుంది. లేక్ చుట్టూ చిన్న ఫారెస్ట్ ఉంది. అసలు ఫారెస్ట్ అనడం కంటే స్పార్స్ ట్రీస్ క్లస్టర్ అనడం బెటర్. కార్ని వాటర్ ఎడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళలేం కాబట్టి నియర్ బై లాట్లో పార్క్ చేసి బయటికి వచ్చాం. చలి విపరీతంగా ఉంది. మేము ముగ్గురం వార్మ్ క్లోత్స్ వేసుకొని లేక్ వైపు నడిచాం. రిక్కీ, కైల్ సిగరెట్స్ తాగుతున్నారు. మిడ్‌నైట్ దాటి ఉంటుంది. ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. నో యానిమల్స్, నో పీపుల్, అబ్సల్యూట్‌లీ నథింగ్. మేము తప్ప ఏ మూవ్‌మెంట్ లేదు. లేక్ దగ్గరికి చేరుకున్నాం. కైల్ ఒక చిన్న బౌల్డర్‌ని ఐస్ మీదికి విసిరాడు టెస్టింగ్ కోసం. ఏం క్రాక్ కూడా పడలేదు. మేము లేక్ మధ్యకి వెళ్ళాం. చాలా దూరం కాబట్టి దాదాపు 100 ఫీట్ ఉంటుంది. అప్పుడే లేక్ అవతల వైపు ట్రీస్ బార్డర్ దగ్గర ఏదో పెద్ద డార్క్ ఫిగర్ కదులుతుంది. మేము మాట్లాడడం ఆపేశాం. అది పెద్దగా వంగి ఉంది. నెమ్మదిగా లేక్ వైపు వస్తుంది. మొదట్లో అది బేర్ అనుకున్నాం. రిక్కీ అడిగాడు, అది బేరా అని. కానీ ఫిగర్ దగ్గరికి వచ్చే కొద్దీ దాని నడక విచిత్రంగా అనిపించింది. చాలా హ్యూమన్ లాగా ఉంది. దాని వెనుక ఏదో డ్రాగ్ అవుతుంది. అప్పుడు అది నిటారుగా నిలబడింది. అది బేర్ కాదు. బేర్ కాస్ట్యూమ్ వేసుకున్న మనిషి. కైల్ వాట్ ద హెల్ అని లో వాయిస్లో అన్నాడు. ఈ సిచ్యువేషన్ జెనరిక్గా భయంకరంగా అనిపించవచ్చు. కానీ మీరు అక్కడ ఉంటే అర్థమయ్యేది ఎంత టెరిఫైయింగ్గా ఉందో. నేను రెస్పాండ్ అవ్వాలనుకున్నా. మాటలు రాలేదు. భయమా, కన్ఫ్యూజనా అని తెలియని స్థితి. కానీ నా మనసు క్వైట్‌గా ఉండు అని చెబుతుంది. ఆ ఫిగర్ ఐస్ వైపు వస్తూనే ఉంది. ఏదో వస్తువుని లాక్కుంటూ. మొదట్లో అది ఏమో అర్థం కాలేదు. స్నో వల్ల డీటెయిల్స్ బ్లర్ అయ్యాయి. దగ్గరికి వచ్చేసరికి చూశాం. అతను ఒక రో పట్టుకొని ఉన్నాడు. దానికి ఒక చిన్న బ్లాక్ బ్యాగ్ కట్టి ఉంది. గార్బేజ్ బ్యాగ్ లాంటిది. కానీ చిన్నది. నా మనసు వెంటనే వెనక్కి వెళ్ళిపో అని అరుస్తుంది. కానీ శరీరం ప్యారలైజ్ అయినట్లు అనిపించింది. కదలలేకపోతున్నాను. ఎక్కి కైల్ కూడా వెనక్కి వెళ్ళాలనుకోవట్లేదు అనుకుంటా. వాళ్ళు కూడా స్తంభించిపోయారు. భయం ఉన్నా ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది. సిచ్యుయేషన్ చాలా స్ట్రేంజ్‌గా ఉంది. ఆ వ్యక్తి బేర్ సూట్‌ని విప్పి బయటికి వచ్చాడు. మనిషిగా చూసినా భయం తగ్గలేదు. అతను పెద్దగా భయంకరంగా కనిపించకపోయినా ఏదో అన్‌సెటిలింగ్ ఫీలింగ్ కలిగించాడు. అతను వంగి బహుశా రాక్‌ని తీసుకున్నాడు. దూరం వల్ల సరిగ్గా చూడలేకపోయాం. అప్పుడు ఆ సౌండ్ మొదలైంది. అతను మోకాళ్ళ మీద కూర్చొని ఆ రాక్‌తో ఐస్‌ని రిపీటెడ్‌లీ కొడుతున్నాడు. నాకు ఆ వైబ్రేషన్ దూరం నుంచి ఫీల్ అయినట్లు అనిపించింది. ఆ బ్యాగ్‌లో ఉన్నది ఏదో డిస్పోజ్ చేయడానికి ఐస్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. రిక్కీ నా షోల్డర్ తట్టాడు. వెనక్కి తిరిగి చూస్తే అతను కైల్‌తో కలిసి మెల్లగా వెనక్కి వెళ్తున్నాడు. నేను కూడా వాళ్ళను ఫాలో అయ్యాను. నాయిస్ చేయకుండా ఫాస్ట్‌గా నడవడానికి ప్రయత్నించాం. ప్రతి స్టెప్ కూడా చాలా లౌడ్‌గా అనిపించింది. కానీ అంత దూరం నుంచి అతనికి వినపడదని తెలుసు. కొన్ని యార్డ్స్ దూరం వెళ్ళగానే వెనక నుంచి హే అని అరుపు వినిపించింది. వెనక్కి చూడకుండానే పరిగెత్తడం మొదలుపెట్టాం. అతని దగ్గర గన్ ఉండకూడదని ప్రే చేసుకున్నాను. చలి వల్ల ఒక్క మినిట్ కూడా పరిగెత్తలేక బ్రీత్‌లెస్ అయిపోయాను. అతను ఫాలో అయ్యాడో లేదో తెలియదు కానీ మేము ఫుల్ పానిక్ మోడ్‌లో ఉన్నాం.
లేక్ ఎడ్జ్కి చేరుకొని బ్రీత్ చేసుకొని సైలెంట్గా కార్ దగ్గరికి వెళ్ళాం. కేల్ వెంటనే డ్రైవ్ చేసి వెళ్ళిపోయాడు. మేము చూసింది ఏదో ఎవరికి అర్థం కాలేదు. కైల్ అది ఎవరో ట్రాష్ డంప్ చేస్తున్నారేమో అన్నాడు. కానీ అది రెడిక్యులస్. ఎవరు వింటర్ మధ్యలో బేర్ సూప్ వేసుకొని ట్రాష్ డంప్ చేయడానికి వస్తారు? వికీ అది తప్పకుండా ఎవరో బాడీ డంప్ చేస్తున్నారు అని అన్నాడు. కానీ బ్యాగ్ చాలా చిన్నది. ఇంటికి వెళ్ళే దారిలో చర్చించుకున్నాం. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్కి రాలేకపోయాం. ఇప్పుడు ఈ సంఘటన గురించి ఎందుకు ఆలోచిస్తున్నానంటే కొద్ది రోజుల క్రితం మా మామ్ టీవీ చూస్తుంటే మా ఏరియా నుంచి మిస్సింగ్ అయిన చైల్డ్ గురించి ఓల్డ్ రిపోర్ట్ చూపించారు. ఆ మిస్సింగ్ టైమ్ లైన్ మేము లేక్ మీద చూసిన ఇన్సిడెంట్తో మ్యాచ్ అవుతుంది. నేను కంక్లూషన్స్కి జంప్ అవ్వట్లేదు. ఇట్స్ ఎ లాంగ్ షాట్. అన్ఫార్చునేట్ కోఇన్సిడెంట్స్ అయి ఉండవచ్చు. కానీ ఆ రెండు ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయి ఉండవచ్చేమోనని డౌట్ వస్తుంది. మీరు ఈ స్టోరీ వింటున్నప్పటికీ మేము ఈ సైటింగ్ని పోలీస్కి రిపోర్ట్ చేసి ఉంటాం.